హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు భవ్యస్ వరల్డ్ 110. చూసారా, నేనైతే సాయంత్రం పూట తినే చల్ల పునుగులు అయితే ఇంట్లో వేసాను. వీధి మీద అమ్మే చల్ల పునుగులు అంటే ఎంతమందికి ఇష్టం? మేమైతే చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళము. ఇది ఎలా ఈజీగా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా మైదా పిండి అయితే తీసుకొని దాంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులో మనం పులిసిన పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. నేను అప్పటికప్పుడు వేస్తున్న వల్ల సోడా యాడ్ చేశాను, కానీ అదే మన బండి మీద అమ్మేవాళ్ళు అయితే మీకు టైం ఉన్నట్టయితే మార్నింగ్ అయితే పిండి ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకోండి. అప్పుడు సాయంత్రం మీరు సోడా యాడ్ చేయని అవసరం లేకుండానే బజ్జీలు పొంగుతాయి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఉండలు ఏమైనా ఉన్నాయంటే నూనెలో వేసినప్పుడు పేలుతుంది. బాగా మనం ముందు చిక్కగా ఉన్నప్పుడు ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత మజ్జిగ అయితే యాడ్ చేసుకుని బాగా గిలకొట్టుకోవాలి. మనం ఎంత గిలకొట్టుకుంటే ఈ సల్ల పునుకులు అనేవి అంత బాగా వస్తాయి. సల్ల పునుకులే కాదండి, బజ్జీలు కూడా మనం ఎంత గిలకొట్టుకుంటే అంత బాగా వస్తాయి. బాగా నేను చూడండి తర్వాత ఒక గిన్నెని ఫ్రంట్ సైడ్ నుంచి ఇలాగ అప్ అండ్ డౌన్ ఇలాగ అంటూ ఉండండి. అప్పుడు బాగా వస్తాయి. మనం పిండి కలిపి దాన్ని బట్టేనండి బజ్జీలు గుల్లొచ్చి లేదు అనేది ఉంటుంది. పిండి సరిగ్గా కలిపినట్టయితే పొంగినా కానీ లోపల పిండి అనేది మెత్తగా అంటుకుంటూ ఉంటుంది. అదే చూడండి, నేను ఎలా గిలకొడుతున్నానో ఆ విధంగా మనం ఎక్కువసేపు గిలకొట్టినట్టయితే లోపల పిండిగా ఉండకుండా ఇలాగ ఓపెన్ చేసామంటే చిల్లులుగా కనపడుతుంది. ఆయిల్ కూడా పీల్చదు. ఈ విధంగా పిండి కలిపేసి పక్కన పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోండి. అదే మీకు టైం ఉంటే మార్నింగ్ అయితే కలిపేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చల్ల పునుగులు అయితే చిన్న చిన్న సైజులో వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి నేను ఎలా వేస్తున్నానో ఆ విధంగా మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో చూడండి, వేయంగానే పొంగుతుంది. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే స్పీడ్గా వేసేస్తారండి. మనం అంత గమ్మున వేసుకోము కదా, స్లోగా వేస్తున్నాను. చూడండి, మనం వేయంగానే వెంటనే పొంగిపోతున్నాయి. బజ్జీ వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తం బజ్జీ అంతా వేసిన తర్వాత కొద్దిగా మంట అయితే తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం రోజు చేసే వంటలైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బజ్జీలన్నీ ఆయిల్కి సరిపడినంత వేసుకున్నాను. తర్వాత మంటనైతే కొద్దిగా హై ఫ్లేమ్ నుండి తగ్గించుకొని ఒక 5 మినిట్స్ అయితే ఆగాలి. చూడండి, బబుల్స్ కూడా వచ్చి నూనె చల్లారింది. ఇప్పుడు మనము ఒక అప్పకనైతే తీసుకొని బజ్జీలు చూడండి లైట్ గోల్డెన్ కలర్ వస్తున్నాయి. ముందే కలిపేసామంటే బజ్జీ అనేది చిరిగిపోతుంది. తర్వాత చూడండి, అప్పక తీసుకొని ఆ విధంగా టర్న్ చేయండి. మధ్యలో టర్న్ చేస్తూ ఉండండి. లేదంటే ఒకవైపు ఏగి కలర్ అనేది ఒక సైడే వచ్చేస్తుంది, ఇంకోవైపు వైట్గా ఉంటుంది. మనం పిండి కలిపే విధానంలోనేనండి బజ్జీ గుల్ల వచ్చేది. లోపల పిండి లేకుండా ఉండేది బాగా వస్తుంది. ఈ విధంగా మనము మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గరిటతో అటు ఇటు టర్న్ చేసుకుంటూ. చూడండి, కలర్ అయితే మారుతున్నాయి, ఆయిల్ కూడా అణుగుతుంది. ఈ విధంగా ఆయిల్ అణిగి కలర్ చేంజ్ అవుతుందంటే మనకి బజ్జీలు అనేవి వేగిపోయినట్లే. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒకసారి మంటను అయితే హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు పైన క్రిస్పీగా ఉంటాయి. మంటను హై ఫ్లేమ్లో చేసుకున్న తర్వాత గరిటతో మనం అటు ఇటు కదుపుతూ ఉండాలి. తర్వాత మళ్ళీ మంటను అవి కలర్ వచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్కి అయితే అడ్జస్ట్ చేసుకుని బజ్జీలు అనేవి చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి. ఆయిల్ కూడా అణిగింది. ఇప్పుడైతే మనకి బజ్జీలు అనేవి ఫ్రై అయిపోయినట్టు అర్థము. ఇప్పుడు మనము ఈ ఏగిన బజ్జీలు అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ శనగపప్పు చట్నీ ఏ చట్నీతోనే సర్వ్ చేస్తే బాగుంటుందండి. చట్నీతో పాటు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా చట్నీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. అసలు ఈ సల్ల బజ్జీ ఫ్లేవర్ అంతా ఉల్లిపాయ చట్నీలోనే ఉంటుంది. ఇదే విధంగా అన్ని బజ్జీలని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా అయితే సర్వ్ చేశానో ఉల్లిపాయలు నేను తినేటప్పుడు వేద్దామని పక్కన అయితే పెట్టాను మీకు చూపించడం కోసం. నేనైతే పల్లీ చట్నీ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.